దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు శ్రమలకాల ధ్యానంలో దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనము ఈ విధముగా ఉంది: మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది వాగ్దానం. అయితే ఒకసారి ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మరియు ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ కూడా చదువుకుందాం. ఐజియా 53:5. బట్ హీ వాజ్ పీస్డ్ ఫర్ అవర్ రెబిలియన్. పీస్డ్ అని రాశారు ఇక్కడ. అంటే పొడవబడెను, అంటే బల్లెంతో పొడిచారు కదా, తర్వాత మేకులతో పొడిచారు కదా, గుచ్చారు కదా. హీ వాజ్ పీస్డ్ ఫర్ అవర్ రెబిలియన్ అంటే ఆయన మన యొక్క తిరుగుబాటు స్వభావమును బట్టి పొడవబడి ఉన్నాడు. నెంబర్ 1, క్రష్డ్ ఫర్ అవర్ సిన్స్, ఆయన నలుగగొట్టబడి ఉన్నాడు మన పాపముల నిమిత్తము. హీ వాజ్ బీటెన్ సో వీ కుడ్ బి హోల్. అతడు దెబ్బలు తిన్నాడు మనము సంపూర్ణుల మగుటకు. హీ వాజ్ విప్డ్ సో వీ కుడ్ బి హీల్డ్. అతడు కొరడాల చేత కొట్టబడ్డాడు మనము స్వస్థత పొందుటకు. ఇది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. అయితే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, హీ వాజ్ పీస్డ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. ఇక్కడ ట్రాన్స్గ్రెషన్స్ అన్నారు, అక్కడ రెబిలియన్ అంటే అతిక్రమ క్రియలు, అంటే క్రమము, అక్రమము, అతిక్రమము, రైట్. అయితే హీ వాజ్ పీస్డ్, ఇక్కడ కూడా పొడవబడి ఉన్నాడు. మేకులతో ఇచ్చేశారు కదా, తర్వాత బల్లెంతో పొడిచారు కదా. హీ వాజ్ క్రష్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్. ఇనిక్విటీస్ అని రాశారు ఇక్కడ. అర్థం ఏంటంటే ప్రభునందు ప్రియులరా, అక్కడ పాపములు అని రాశారు, ఇక్కడ ఇనిక్విటీస్, దోషములు. ద పనిష్మెంట్ దట్ బ్రాట్ us పీస్ వాజ్ అపాన్ హిమ్ అంటే ఆయన శిక్షింపబడ్డాడు మనము సమాధానం పొందుటకు, శాంతి పొందుటకు. అండ్ బై హిస్ స్ట్రిప్స్ వీఆర్ హీల్డ్ అంటే స్ట్రైప్స్ అని కూడా మనం చదవచ్చు. అంటే ఆయన ఆ కొరడాల చేత కొట్టబడ్డాడు మనము స్వస్థత పొందుటకు. ఒకసారి ఇక్కడ మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి? 4. మొదటి స్టేట్మెంట్ ఏముంది? మన అతిక్రమ క్రియలను బట్టి. ఇక్కడ 2 గుంపులు కనబడుతున్నాం. 1 మనము, 2 ఆయన. అంటే మనములో నేను, నాకు వ్యక్తిగతముగా, ఆయన అన్న చోట నా కొరకు దట్ మ్యాన్, లేకపోతే ఆయన అంటే ఎవరైనా కావచ్చు. నన్ను కనడానికి తల్లి ప్రసవ వేదన పడుతుంది. నాకు రక్తం ఎక్కించాలంటే ఇంకొకరు రక్తం ఇవ్వాలి. నాకు ప్రాణం పోయాలంటే అక్కడ డాక్టరు, నర్సు, మెడికల్ టీము కష్టపడాలి. చాలాసార్లు మనము అన్నం తింటున్నామంటే అక్కడ ఒకరు పంట పండిస్తున్నారు. కనుక అర్థం ఏంటంటే దీన్ని మారకము అంటారు. అంటే ఇప్పుడు అల్ముల్లా ఎక్స్చేంజ్, ఇక్కడ మనము ఎక్స్చేంజ్ ఏం చేస్తున్నాము? 1 దీనార్ ఇస్తున్నాం ఇండియా మనీ తీసుకోవడానికి. ఎక్స్చేంజ్ అంటే ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ మనము తెలుసుకోవలసింది ఏంటంటే, ఆ రోజుల్లో నేను ధాన్యం పండించాను అని ధాన్యం ఇస్తే, వారు ఇంకొకరు గోధుమలు పండిస్తే, ఇంకొకరు పాలు ఇస్తే, ఇంకొకరు పెరిగిస్తే, అంటే నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర అది ఉంది అని వారు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. అయితే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బు ఉంది కనుక మనం ఏం చేస్తున్నామంటే, మన దగ్గర డబ్బు ఉంటే చాలు, ఏదైనా కొనుక్కోవచ్చు. కనుక ఈ మనీ ఏం చేసేస్తుందంటే మంకీ థింగ్స్ చేస్తుంది తప్ప మనీ కెన్ డూ మెనీ థింగ్స్ ఎక్సెప్ట్ ద పీస్ ఆఫ్ ఇన్నర్. అంటే నీ అంతరంగంలో ఉన్న శాంతిని మాత్రము, నీ కోసం డబ్బులు ఇస్తే ఎవరన్నా పనిచేస్తారేమో కానీ
వారు అంతట వారు నీ కొరకు పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా దొరకరు. ముఖ్యంగా ప్రేమను కూడా డబ్బులు పెట్టి కాసేపటి కొనుక్కోవచ్చు. అది శరీరమే అవుతుంది తప్ప ఆప్యాయత, అనురాగము కాదు. అంటే ఈ రోజున నిన్నుగా ప్రేమిస్తున్న ఒక వ్యక్తి చాలాసార్లు మనకి అనిపిస్తుంది కదా, ఆయన పొందిన దెబ్బల చేత లేకపోతే గాయముల చేత మనకు ఎలాగో స్వస్థత కలుగుచున్నది. అయితే ఎవరైతే ప్రార్థనా పరులు ఉంటారో 3 రకాల ప్రతి దానికి కూడా స్టేజెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి నార్మల్ ప్రేయర్, అది మామూలుగా చేసే ప్రార్థన. 2 ఏంటంటే మైండ్ పెట్టి చేసే ప్రార్థన, అంటే ఫోకస్, అంటే మనము ప్రత్యేకంగా దాని కొరకు చేసే ప్రార్థన, అది నిజమైన ప్రార్థన, ద రియల్ ప్రేయర్. అయితే ద థర్డ్ వన్ ఈజ్, అంటే మొదటిది ప్రార్థన, రెండవది మనసు పెట్టి విత్ విల్ఫుల్లీ, అంటే మైండ్ఫుల్లీ, నీ పూర్ణ మనస్సుతో. అయితే మూడవది పూర్ణ ఆత్మతో, ఆత్మలో పెనుగులాడే ప్రార్థన, అంటే హోల్ అండ్ సోల్ అనొచ్చు. ఎప్పుడైతే నువ్వు హోల్ అండ్ సోల్ చేస్తావో ఆ వ్యక్తిలో ఉన్న ఎదురాడుతున్న శక్తులన్నీ కూడా నీ మీద దాడి చేస్తాయి. దానిని బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు బలహీనుడు అయిపోతావు. ఆ వ్యక్తిలో ఉన్న వ్యసనాలు కావచ్చు, ఆ వ్యక్తిలో ఉన్న రోగాలు కావచ్చు, అవి నీ మీద పడతాయి. 100% ఇవి సత్యం. కనుక ఇక్కడ మనము నేర్చుకుంటుంది, యేసు క్రీస్తు మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి, మన స్థానంలో బలియాగం అవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిందే ఈ శిలువ శ్రమల కోసం. కారణం ఏమిటంటే మనల్ని విమోచించడం కోసం, పాపం నుంచి, శాపం నుంచి. అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ మనము చూసినప్పుడు మొదటి స్టేట్మెంట్ ఏంటి, మనము ఆయన అని 2 గుంపులు చూసాం కదా. అతిక్రమ క్రియలు, మనము చేసే ప్రతి తిరుగుబాటు, మనము చేసే ప్రతి క్రమము దాటేది, మనము చేసే ప్రతి అనవసరమైంది, ప్రతి విధమైన లిమిట్ క్రాస్ చేసేది అంతా కూడా ఆయన గాయపరచబడుతున్నాడు. అంటే ద మూమెంట్ వి క్రాస్, హీ ఈజ్ హ్యావింగ్ ద క్రాస్. అంటే మనము అతిక్రమిస్తున్నాము, క్రాస్, ఈజ్ బేరింగ్ ద క్రాస్, ఆయన సిలువ ఎక్కుతున్నాడు. అంటే ద ఈచ్ మూమెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్పబడుతుంది, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అంటే ఒక్క మాట, నలిగిపోయిందండి మనసు, గాయపడిపోయిందండి మనసు అంటూ ఉంటాం కదా. అంటే నీ మనస్సు కాదు గాయపడుతుంది అక్కడ ఆయన, నీ మనసు కాదు నలగొట్టబడుతుంది ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ మనం చూస్తే, ఒకటి గాయపరచబడిను, 2 నలుగగొట్టబడిను. ఇవి రెండు సెన్సెస్ చెప్తుంది. ఒకటి శారీరకముగా, రెండవది మానసికముగా. ఒకటి శారీరకముగా మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, శరీరానికి గాయం అవుతుంది, కానీ ఆ యొక్క గాయానికి మొట్టమొదట కడగాలి, రెండవది కట్టుకట్టాలి మందు పెట్టి, మూడవది కాలము నిర్ణయిస్తుంది, లోపల నుంచి స్వస్థత జరగాలి. అదే విధముగా మరి మానసిక గాయము, మనసుకి కూడా గాయం అవుతుంది, దాన్ని కడగలేము, అంటే మరచిపోలేము. ఫర్గెట్, ఫర్గివ్, అంటే మరచిపోలేము, క్షమించలేము. మరి ఈ గాయాన్ని ఎవరు కడతారు? అదే విధంగా శారీరకముగా నలగొట్టబడతాం. ఇది ఎలా ఉంటుందంటే, అది మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, అంటే మనం నిలబడలేము, కూర్చోలేము, నీకేం దెబ్బ లేదు, గాయం లేదు, కానీ నలగొట్టబడ్డావు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం లైవ్, సునీత విలియమ్స్ వచ్చారు, కానీ ఆమె 9 రోజులకు వెళ్ళి 9 నెలలు చిక్కుబడిపోయారు. అసలు ద గ్రేట్ 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 మిస్టరీ. అయితే గొప్ప కార్యము, ఆ యొక్క అంతరిక్షంలోనికి వెళ్ళి స్పేస్లోకి వేరే మిషన్ ద్వారా డాకింగ్ చేసి ఆమెను తీసుకొచ్చారు. అయితే ఆమె పాదాలు, ఆమె ఎముకలు ఏమైపోయినాయి అంటే చిన్న పిల్లవాని పాదముల్లాగా అవి, లోపల ఎముక బలము తగ్గిపోయింది. చూసారా? ఈ రోజున చాలా విషయాల్లో
మన లోపల శక్తి తగ్గిపోతుంది, అవి నలిగిపోతున్నాయి. అంటే ఇటు ఇటు వచ్చే ఒత్తిళ్ళకి మనం తట్టుకోలేక నలిగిపోతూ ఉంటాం. ఇటు చెప్పలేము, ఇటు చెప్పలేము, మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటున్నాము అని నువ్వు అంటున్నావు కాదు, ఆయన నలగగొట్టబడుతున్నాడు. అంటే ఒక గోధుమ గింజ నలగగొట్టబడితే, ఆ రోజుల్లో మన చిన్నప్పుడు గోధుమలు తేవాలా, అవి దంచాలా, పిండి చేయాలా, దాన్ని జల్లించాలా, పెనం మీద పెట్టాలా. కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, డబ్బు దొరికింది కదా, 50 పైసలు పెట్టి కుబుస్ కొనుక్కొని తినేస్తున్నావు. నలగొట్టడం అంటే నీకు తెలియదు. అంటే టెక్నాలజీ ఏం చేస్తుందంటే పిజ్జాలు, కేఎఫ్సీలు తెస్తుంది. ఆ యొక్క కోడిని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తినేస్తున్నాము, బట్ తాజాదనం లేదు. అంటే నీ యొక్క శారీరక ప్రతి విషయానికి కూడా శ్రమని తీసివేసింది టెక్నాలజీ. బటన్ నొక్కితే గ్రైండర్, మిక్సీ తిరిగేస్తున్నాయి. బటన్ నొక్కితే కుబూస్ వచ్చేస్తుంది, బ్రెడ్ వచ్చేస్తుంది బయటికి. అంటే ప్రతిదీ కూడా సులువైపోయింది. నీకు తెలుసా, టెక్నాలజీ అన్నీ చేసింది, కానీ నీ హృదయానికి, నీ మనసుకి తప్ప. అది ఎవరి వలన కూడా కాదు, జరగని పని. అంటే ఇక్కడ ఆ గోధుమ గింజ ఒక్కొక్కటి నలగగొట్టబడితే తప్ప, అది పిండిగా మారితే తప్ప. అంటే మనము 2 స్టేట్మెంట్స్ చూసాము. మొట్టమొదటిది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, పొడవబడ్డాడు అని ఉంది. మరి మేకులు ఇవే కదా, ఆలోచించండి. 3 మేకుల మీద వేలాడాడే నా సృష్టికర్త నా కోసం. మరి రెండవది, బల్లెంతో కూడా పొడిచారే, పంచగాయాలు పొందాడే. ఎలాగా అనుకునేవాడిని, 1, 2, మరి 2 కాళ్ళు కదా, అవి తీసేస్తే 3 మేకలు కదా, 5 పంచగాయాలు పొందాడే. తర్వాత 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. మరి రెండవ స్టేట్మెంట్, అంటే మన దోషములను బట్టి నలగగొట్టబడి, అంటే ఆయన తల చుట్టూ ముండ్ల కిరీటము, ఆ నలిగిపోతున్న, నిజంగా ఏ రోజున పెట్టుకుని చూడగలవా, ట్రై చేయగలవా? ఇటువంటివన్నీ నేను ట్రై చేసి పిచ్చుకుని అయిపోయింది. దేవుని దగ్గర నిజంగా ఎలా ఉంటుంది అంటే, మన స్థితి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఇంజెక్షన్ చేసేటప్పుడు దేవుడా 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 అన్న, అంత చిన్న ఇంజెక్షన్ ఒక్క క్షణానికే మనము చుక్కలు కనబడితే, ఆ దెబ్బ పడుతూ ఆ చర్మము చీలబడుతుంటే, ఆ చీల్చబడిన చర్మంలోంచి ఎముక కనబడుతుంటే, ఇక్కడ 3వ పాయింట్, 4వ పాయింట్ ఏమని చెప్పబడుతుంది? సమాధానార్థమైన, అంటే మనకి సమాధానము, మనకి శాంతి, మనకి నెమ్మది, మనకి ఆశీర్వాదము, మనకి సంతోషము కావాలంటే శిక్ష ఆయన మీద పడుతుంది. ద పనిష్మెంట్, అంటే ఆయన పనిష్మెంట్ తింటే తప్ప, అంటే మనకు చెందవలసిన పనిష్మెంట్ ఆయన మన స్థానంలో, ఇక అతడు పొందిన దెబ్బల, మనకు స్వస్థత ఈజ్వల్ అతడు దెబ్బలు పడాలా. అంటే మనకి ఈచ్ టైం వి కమిట్ ద సిన్, వి డిడ్ సంథింగ్, కానీ హీఈస్ ద వన్ హూ ఈస్ గివింగ్ ద రిప్లై. అంటే ప్రతి స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు, ద లార్డ్ ఈజ్ రిప్రజెంటింగ్ యూ. ఇక్కడ మనం చూసినప్పుడు మళ్ళా 2 భాగాలు, 2 సెక్షన్స్ చేసినప్పుడు, పై భాగము, కింద భాగము. పై 2 లైన్లు ఏం చేస్తుంది? మన అతిక్రమ క్రియలు ఈజ్వల్ గాయపరచబడ్డం, మన దోషములు ఈజ్వల్ నలగొట్టబడ్డం. అయితే అవి 2 మన ఫాలెన్ నేచర్, పడిపోయిన స్థితి, అది మన పాప స్థితి, శాపం పొందుకున్న స్థితి. అయితే మన దీవెన, మన రక్షణ, మన స్వస్థత, మన విడుదల ఈజ్వల్ నెంబర్ 1 సమాధానము, నీకు నాకు హోల్, టు మేక్ యూ హోల్, అంటే పరిపూర్ణము చేయడానికి ఆయన శిక్షింపబడుతున్నాడు. రెండవది స్వస్థత పొందుటకు, అంటే తిరిగి మనము ఆరోగ్యము సంపాదించుకొనుటకు, విజయము పొందుకొనుటకు ఆయన దెబ్బలు తింటున్నాడు. పేతురు గారు ఎత్తిపెట్టి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం,
మనము పాపముల విషయమై చనిపోయి, అంటే ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం కనుక చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అని చెప్పుతూ, అంటే నీతి జీవింప చేస్తుంది, పాపము ఇచ్చుకొట్టు మరణము, నీతి ఇచ్చుకొట్టు జీవము, కనుక నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన చెప్పారు. ఆయన తానే తన శరీరమందు, అంటే ఈ నా శరీరము ఇచ్చుకొట్టు మొదటి ఆదాము, ఆ యొక్క మట్టి శరీరము ఈక్వల్ టు కడపటి ఆదాము మహిమ శరీరము, కనుక పాపములము మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇవే వాక్య భాగాలు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనము. మత్తయి గారు సువార్త రాస్తూ, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట వలన దయ్యములను వెళ్ళగొట్టెను, రోగులనెల్లా స్వస్థపరిచెను. మాటను బట్టి, అంటే మన మాటలో ఈ కార్యాలు రావాలంటే మన మాటలు ఎంత మాధుర్యంగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి. కపటము, అన్ని కలహము ఎందుకులేండి, ఇవన్నీ ఉండి ఎలా నువ్వు ఆపరేట్ చేయగలుగుతావు? ఇక అందువలననే ఆయన మన బలహీనతలను వహించుకొని, చూసారా, మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడి, అంటే ఈ కొత్త నిబంధన అంతా ఇచ్చుకొట్టు అక్కడ యెషయా గారు చెప్పింది ఇక్కడ మత్తయి గారు చెప్తున్నారు. అదే సమయంలో పౌలు గారు ఎత్తిపట్టి రాస్తున్నట్లు, పేతురు గారు ఎత్తిపెట్టి రాస్తున్నట్లు, ప్రవక్తలందరూ ఎత్తిపెట్టి రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, దావీదు సంతతి మీద, అంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు, సొలొమోను టెంపుల్ కట్టాడు, కానీ ఆ సొలొమోనే, ఆ టెంపులే షాలోమ్ అమ్నోన్, సమాధానమునకు కర్త యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే ఆ పరిశుద్ధ ఆలయం. అదే విధముగా అబ్రహాము బలియాగం అర్పించాడు ఇస్సాకుని, కానీ ఆ ఇస్సాకు చిరునవ్వు యేసుక్రీస్తే బలియాగం అయ్యాడు మోరియా పర్వతాల మీద, గొల్గొతా పర్వతం మీద. కనుక యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ కుమ్మరింపగా, అది కుమ్మరింపబడినప్పుడే యేసు క్రీస్తు రియలైజేషన్ నీకు కలుగుతుంది. యేసు క్రీస్తుతో నువ్వు ఏకమవుతావు. అప్పుడు నువ్వు నాకులా చెప్తావు, యేసు క్రీస్తుని తప్ప నేను ఎవ్వరిని ఎరుగను, సిలువ వేయబడిన యేసు క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను. కనుక తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు. అంటే నీవు దుఃఖపడవలసింది యేసు క్రీస్తు కోసము, నీవు కన్నీరు కార్చవలసింది యేసు క్రీస్తు కోసము. నీ సమాధానమునకు కర్త యేసుక్రీస్తు, విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు, దానిని కొనసాగించువాడు యేసుక్రీస్తు. కనుక ఈ వాక్యాలు మనం చూసినప్పుడు, ఆ రోజున సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం చూసినప్పుడు, మరి వీరు పదే పదే మోషే మీద, అనగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు భయంకరమైన విష సర్పాలని దేవుడు పంపించాడు. ఆ విష సర్పము కాటేసిన అనేక మంది చనిపోయారు. అప్పుడు మోషే వెళ్ళి ప్రార్థించగా, సంఖ్యాకాండం 21:8, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము. చూసా, ఇక్కడ కూడా విగ్రహం అది. ఆ తర్వాత దీన్ని కొట్టి తుత్తునీలు చేసేసారు, ఎందుకంటే ప్రజలకి విగ్రహమే కావాలి కనుక. అయితే ఆ యొక్క ఏఫోదును కూడా గిజ్జోను చేశాడు, దాన్ని కూడా చితకొట్టేశారు. అంటే ఎప్పుడైతే స్తంభం మీద పెట్టించాడో కరువబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏం లాజిక్ నువ్వు తీయగలవు, నేను తీయగలము, ప్రతిదీ కూడా మనకి అన్ని అర్థం కావు. ఎన్నోసార్లు మనము లాజిక్ తీసేవారంగా ఉంటాము, కానీ మ్యాజిక్ అర్థం ఏంటో తెలుసా? నీకు అర్థం కానిదే అది. కనుక ఇప్పుడు మనము చూస్తే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, యోహాను గారు ఏమని రాస్తున్నారంటే 3వ అధ్యాయము 12వ వచనం,
భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో ఎలాగూ చెప్పగలను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పబడిన మాటలు యోహాన్ గారు రాస్తూ, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే అని చెబుతూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుషుకు. కనుక మన అందరి యొక్క పాపము, మన అందరి యొక్క శాపము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అంటే మొదటి ఆదాముగా మనము పుట్టినప్పటికీ శారీరకంగా ఎప్పుడైతే బోర్న్ ఎక్స్పీరియన్స్ లోకి వస్తామో, కడపటి ఆదాములో మనము తిరిగి జన్మిస్తామో, పాప స్వభావము సిలువకి వేయబడుతుందో, తీర్పు తీర్చబడుతుందో, పునరుద్ధాన శరీరంతో, మహిమ శరీరంతో, క్రీస్తు యేసునందు నవీన స్వభావముతో ఆ పాపము, అసూయ, కలహము, దోషము వీటితో కాక ప్రేమ, సంతోషము, సమాధానము కనుక విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును. కారణము లోకము తన ద్వారా రక్షణ పొందుటకు తప్ప శిక్షించుట కాదు, ఆ శిక్ష ఆయన మీద పడిను. కనుక వాక్యం విన్న ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ, ఈచ్ మూమెంట్ ఐ కమిట్ సంథింగ్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద వన్ హూ ఈస్ wounded. ఆయన గాయపరచబడుతున్నాడు, నలుగగొట్టబడుతున్నాడు, విరగ్గొట్టబడుతున్నాడు. ప్రార్థన చేయడం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన వాక్యమును నిండు ఆళ్ళుగా దీవిస్తూ ఎంతమంది వాక్యం వింటున్నారో ఈ శ్రమల కాల ధ్యానంలో సువార్తలో పాలి భాగస్థులగుటకు సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామమున పరీక్షలు రాస్తున్న ఒక్కొక్కరిని పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.